సురేందర్, చూస్తున్నావు మాజీ మంత్రి తానేటి వనితో పాటు జూపూడి ప్రభాకర్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు. మొదట ఇక్కడికి చేరుకుంటారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ పాదాల ముందు ఈ అన్ని పేపర్స్ని ఉంచి ఆ తర్వాత గవర్నర్కి సమర్పించబోతున్నారు. మా కరెస్పాండెంట్ రాజు కూడా ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. రాజు, చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? స్టార్ట్ అవుతున్నట్టున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం దగ్గర నుంచి. 40 మంది నాయకులకి పర్మిషన్ ఉన్నట్టుగా చెప్తున్నారు గవర్నర్ని కలవడానికి. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? బిందు, ప్రధానంగా చూసుకున్నాక ఈరోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాక కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూడా వ్యతిరేకిస్తూ సేకరించినటువంటి 1 కోటి సంతకాలు, ప్రధానంగా చూసుకుంటే 1 కోటి గొంతుకులు కూడా ఉన్నటువంటి వాటి బాధను కూడా పూర్తిగా గవర్నర్ చెంతకు తీసుకెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏ విధంగా చూస్తారు? జగ్గైపేట నుంచి ఎన్ని గళాల గొంతుకులు తీసుకొచ్చారు? ఎలా ఉంది ఈరోజు కూడా గవర్నర్కి వినిపించబోతున్నారు జగన్ గారి ద్వారా? ఎలా అనిపిస్తుంది? జగ్గైపేట నియోజకవర్గం నుంచి 61,600 మేము 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా స్వచ్ఛందంగా వాటన్నింటిని కూడా జిల్లా కార్యాలయానికి 15వ తారీఖు లోపే పంపించడం జరిగింది. మరి ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున తాడేపల్లి నుంచి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి మరి 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి 1,04,00,000 పైచిలకు మరి సంతకాలు మొత్తం కూడా ప్రతులన్నీ కూడా మరి ఇప్పటికే గవర్నర్ గారి కార్యాలయానికి పంపించడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లోనే మా ప్రీతమ నాయకులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటి వచ్చి మరి అంబేద్కర్ స్మృతివనం దగ్గరకు వచ్చి మరి ఇక్కడ నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటికే 1,04,00,000 సంతకాలు మేము సేకరించాం, మరి అవన్నీ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఈ పీపీపీ మోడ్లో ఏదైతే కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని ఎప్పుడో గతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉంటే ప్రభుత్వ నిధులతోని ప్రజల ధనంతో నిర్మించిన కాలేజీలని మరి వాటన్నిటి కూడా దారాదత్తం చేయడం కోసం వాళ్ళ తాబేదారులకు తెలుగుదేశం నాయకులకి ఇవ్వడం కోసం మరి కుట్రపూరితంగా ఇస్తున్నటువంటి ఈ జీవోని రైట్, చూస్తున్నాం రాజు అందించిన డీటెయిల్స్. సాక్షి స్క్రీన్ పైన కనబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరారు. లోక్ భవన్కు చేరుకోనున్నారు ఆయన. మొట్టమొదట అంబేద్కర్ స్మృతివనం చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ స్మృతివనం దగ్గర నాయకులందరితో కలిసి అంబేద్కర్కు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత నేరుగా లోక్ భవన్కు చేరుకుంటారు. 1 కోటి సంతకాల ప్రతులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు అందజేయబోతున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. 1 కోటి సంతకాల సేకరణ రూపంలో ప్రజలంతా కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. ఉదయం ఈ 1 కోటి సంతకాల సేకరణకి సంబంధించి పాల్గొన్న వారందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తని కూడా అభినందించడం కనిపించింది. ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉందో కూటమి పాలన పట్ల మనకి కనిపించింది. ప్రైవేటీకరణ మాత్రమే చేయడం కాదు, 2 ఏళ్ల పాటు సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే ఇవ్వడం, పప్పు బెల్లాల్లాగా ఈ మెడికల్ కాలేజీల్ని అయిన వారికి పంచిపెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇవే అంశాలని గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రైవేటీకరణ వల్ల ప్రజలకి జరిగే నష్టం ఏంటి, పేదలకి వైద్యం రెండూ అందకుండా పోతాయి అనే అంశాల్ని, ఈ అంశం పట్ల ప్రజల్లో తనకున్న మద్దతుని 1 కోటి సంతకాల రూపంలో వచ్చిన ఆదరణని గవర్నర్కు వివరించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరిన విజువల్ మనకి కనబడుతోంది. నేరుగా అంబేద్కర్ స్మృతివనం చేరుకుంటారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి 40 మందికి సంబంధించి గవర్నర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. వారందరితో కలిసి గవర్నర్ను కలవబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చెప్పగా జగనన్న తోడుగా కదలి వస్తావా, అరే జగనన్న తోడుగా కదలి వస్తావా, అరే జగనన్న తోడుగా కదలి వస్తావా, ఎంపిల్లో ఎల్దాం వస్తావా, ఎంపిల్లడో ఎల్దాం వస్తావా, ఎంపిల్లో ఎల్దాం వస్తావా, ఎంపిల్లడో ఎల్దాం వస్తావా. ఏం పిల్లో ఎల్దాం వస్తావా, ఏం పిల్లడో ఎల్దాం వస్తావా.
తాడేపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోక్ భవన్కి బయలుదేరిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నేరుగా అంబేద్కర్ స్మృతివనం చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ అంబేద్కర్కు వినతి పత్రం అందించిన తర్వాత లోక్ భవన్కు వెళ్తారు. పార్టీ శ్రేణులతో పాటు కీలక నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు, తమ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లి నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంతా సంతకాలు చేశారు. మేము వైఎస్ఆర్సీపీకి మద్దతిస్తున్నాం, మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. ఆ సంతకాల ప్రతులన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి లారీల్లో బయలుదేరి తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. అక్కడ నుంచి నేరుగా గవర్నర్కు ఈ కోటి సంతకాలను అందజేయబోతున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు ఏ స్థాయిలో గళం విప్పారో గవర్నర్కి వివరించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లోనే గవర్నర్ను కలుస్తారు ఆయన. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి నాయకులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోటి సంతకాల సేకరణని ఒక ఉద్యమంలా చేపట్టాం, ప్రజలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు, పేదలకి వైద్యం వైద్య విద్య రెండూ దూరం చేసే ప్రయత్నమే ఈ పీపీపీ విధానం అంటూ మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తోంది. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రజల నుంచి వచ్చిన మద్దతుని గవర్నర్కు తెలియజేయబోతోంది. అదేవిధంగా ఈ కోటి సంతకాల అఫిడవిట్ని కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తాం, కోర్టు మెట్లెక్కుతామని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం చెప్పడం మనకు కనిపించింది. సో ప్రైవేటీకరణకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించబోతున్నాం, కోటి సంతకాల సేకరణ అనేది ప్రారంభం మాత్రమే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం చెప్పారు. మొత్తం బైక్ ర్యాలీగా కార్యకర్తలంతా బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరి అంబేద్కర్ స్మృతివనం కాసేపట్లో చేరుకుంటారు. అక్కడ వినతి పత్రం అందించిన తర్వాత నేరుగా లోక్ భవన్ కు వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తోడుగా కదలి వస్తవా ఎంపిల్లో ఎల్దమొస్తవా ఎంపిల్లడో ఎల్దమొస్తవా ఎంపిల్లో ఎల్దమొస్తవా ఎంపిల్లడో ఎల్దమొస్తవా 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 ఎంపిల్లో ఎల్దమొస్తవా ఎంపిల్లడో తాడేపల్లి నుంచి ప్రస్తుతం ర్యాలీని మనం లైవ్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బైక్ ర్యాలీగా వస్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోక్ భవన్కు బయలుదేరిన విజువల్ ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ లాంటిది పెట్టి కోటి సంతకాల సేకరణ చేపట్టింది. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే ఏమవుతుంది, పేదలకి వైద్యం వైద్య విద్య ఏ రకంగా దూరం అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి వివరించి చెప్పారు. గ్రామస్థాయి కార్యకర్త దగ్గర నుంచి లీడర్లందరి దాకా కూడా కోటి సంతకాలను సేకరించారు. ఆ కోటి సంతకాల ప్రతులన్నీ కూడా తాడేపల్లి చేరుకున్నాయి. ఇక్కడ నుంచి నేరుగా లోక్ భవన్కి ఈ కోటి సంతకాలను చేర్చనున్నారు. గవర్నర్కి ప్రజల అభిప్రాయాలంతటినీ కూడా తెలియజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తాడేపల్లి కార్యాలయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన విజువల్ కూడా మనం చూస్తున్నాం. కార్యకర్తలంతా బైక్ ర్యాలీగా ఆయన ముందు వెళ్తున్నారు. నేరుగా ఇక్కడ నుంచి అంబేద్కర్ స్మృతివనం చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ వినతి పత్రం సమర్పించిన తర్వాత నేరుగా లోక్ భవన్ కు వెళ్తారు. అంబేద్కర్ స్మృతివనం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్మించింది. పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, లైబ్రరీ ఏర్పాటు చేసింది. అది పూర్తిగా ప్రస్తుతం నిర్లక్ష్యం అయిపోయిన పరిస్థితి, దాన్ని గాలి కొదిలేసిన పరిస్థితి. అటువంటి ఒక ప్రాంతానికి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ప్రతి పేదవాడు, వెనుకబడిన వర్గానికి చెందిన వారికి ఒక ప్రాతినిధ్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కూడా ప్రస్తుతం ఒక వాయిస్ వినిపించబోతున్నారు. అక్కడికి వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన తర్వాత నేరుగా లోక్ భవన్ కు వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర ఉరుకులెత్తుతూ పలాస మొదలు కైలాసగిరి దుగ్గడగబ్బడ నీలంపేట లచ్చింపురం చోడవరము బలిఘట్టం చెట్టుపల్లె ప్రతిపల్లె కదలగా చాటి చెప్పగా జగనన్న తోడుగా కదలి వస్తావా? అరే జగనన్న తోడుగా కదలి వస్తావా? అరే జగనన్న తోడుగా కదలి వస్తావా? ఎంపీలో